ఆపరేషన్ సింధూర్పై జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని, భారత్ దాడులను తట్టుకోలేకే పాకిస్తాన్ దిగొచ్చిందన్న నరేంద్ర మోదీ, ఉగ్ర సౌధాలతో పాటు వారి నైతిక బలాన్ని దెబ్బతీశామని వెల్లడి. ఆపరేషన్ సింధూర్తో స్వదేశీ ఆయుధ శక్తిని ప్రపంచానికి చాటామన్న మోదీ, ఇప్పుడిది విరామమే, పాక్ తీరు మారకపోతే గుణపాఠం తప్పదని హెచ్చరిక. వాణిజ్యాన్ని ఆపేస్తామన్న హెచ్చరికతోనే భారత్ పాక్ యుద్ధాన్ని ఆపామన్న ట్రంప్. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలను ఖండించిన భారత్, కాల్పుల విరమణలో మూడో దేశం ప్రమేయం లేదని వెల్లడి. అమెరికాతో చర్చల్లో ఎక్కడా వాణిజ్యం ప్రస్తావనే రాలేదని స్పష్టీకరణ. ఎల్ఆర్ఎస్ గడువును మరోసారి పెంచిన రాష్ట్ర ప్రభుత్వం, 25% రాయితీతో నెలాఖరు వరకు చెల్లించే వెసులుబాటు. ఐపీఎల్ తాజా షెడ్యూల్ ఖరారు. మే 17 నుంచి మ్యాచ్ల పునఃప్రారంభం, జూన్ 3న ఫైనల్. బంగాళాఖాతంలో అల్పపీడన పరిస్థితులు, నెలాఖరు వరకు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. మరో 4 రోజుల్లో అండమాన్కు నైరుతి రుతుపవనాలు చేరుకుంటాయని వెల్లడి.